ఇంకో చిన్న క్వెషన్ సార్. యాక్చువల్లీ మొన్న కేరళలో ఫ్లడ్స్ దానికి సంబంధించి మన తెలుగు హీరోలు కూడా చాలామంది స్పందించి మనీ డొనేట్ చేయడం కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయం ఉన్నా కూడా మంచి విషయంలో మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇండస్ట్రీకి సంబంధించిన మంచి కానీ ఏదైనా ఉంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా మన టాలీవుడ్ హీరోస్ డొనేట్ చేయడం అనేది ఎలా చూస్తారు? చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అక్కడ ఎవరు పోర్చలేనిది అన్ని 400 మంది చనిపోయారు, కొన్ని వేల మంది నిరాశలయ్యారు. అలాంటప్పుడు మనం మొత్తం టోటల్గా టాలీవుడ్ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ముందే ఉంటాం. టాలీవుడ్ ప్రతి వాళ్ళకి కూడా మనం ఏదైనా హెల్ప్ చేయడంలో ఇలాంటి ఫ్లడ్స్ కానీ ఏమైనా వచ్చేటప్పుడు కంపల్సరీ ఉంటుంది. దాంట్లో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, ఎంటైర్ ఇండస్ట్రీ అండి మొత్తం అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా టోటల్గా హెల్ప్ చేయాలని వాయినాడికి చేయాలని చూశారు. నిజంగా చెప్తున్నానండి. ఇంకా 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 అందరూ కూడా ఎంత వాళ్ళు ఉంటే కూడా ఎంప్లాయీస్ ఉన్నా, ఇంకా మంది ఉన్నా, ఇంకా ఉన్న కేరళ గవర్నమెంట్కి వాయినాడికి ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అది మనం చేసి వాళ్ళని మనం కాపాడాలి. మన ఇండియాలో వాళ్ళు మన భాగస్వామ్యంలో 400 మంది చనిపోయి చాలామంది నిరాశలు అయ్యారు. కొన్ని వేల మంది రోడ్డు మీద పడిపోయారు. వాళ్ళని మనం ఒక గవర్నమెంటే కాపాడాలి కాదు, సామాన్య ప్రజానికం కూడా మనం కాపాడాలి. ఆ ఇండస్ట్రీ మా వంతుగా చాలామంది చేశారు. ఇంకా మేము కూడా చాలామందికి ఇంకా కూడా మేము పిలుపునిస్తున్నాం. ఎంతమంది ఉంటే అంతమంది మీకు ఎంత తోచుతంత ఒకవేళ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఒకవేళ కానీ కౌన్సిల్లో ఛాంబర్కో మా అసోసియేషన్కో మీరేమో 1000, 2000, 3000 అలా కొంతమంది అందరూ కూడా డొనేషన్ చేసి మళ్ళీ ఒక పేమెంట్ కింద వాళ్ళు ఇవ్వడం కానీ అలా కూడా అన్నీ చెయ్యాలనేది కూడా నా పిలుపు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాయనాడికి మన చాలా బాధాకర విషయం. మన సినిమాలు చక్కగా బ్రహ్మాండమైన కలెక్షన్స్ కేరళలో వస్తూ మన సినిమాలు చూసిన ప్రజలు ఈరోజు మన దగ్గర లేకుండా పోయారంటే చాలా చాలా బాధాకర విషయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం దీన్ని మనం కాపాడాలి. కేరళ గవర్నమెంట్కి నిలబడాలి. రాహుల్ గాంధీ గారు, పిన్నర్ విజయన్ గారు వాళ్ళందరూ అండదండలతో మనం ఉండి కంపల్సరీ వాళ్ళకి మనం ఏదో రూపంలో మనం అక్కడ ఫండింగ్ పంపించడానికి, వాళ్ళని నిరాశలైన కాపాడటానికి ఏదో రూపంలో డబ్బు రూపాన, వస్తువుల రూపాన ఏదో ఒకటి ఆ వాయనాడిని కాపాడటానికి ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి. ప్రతి సినిమా ఫీల్డే కాదు, పొలిటికలే కాదు, ప్రతి ఒక్కరు కూడా చేతనైన దాకా హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.